ఓం శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. బ్రహ్మా బాబాకి ఈ ఈశ్వరీయ జ్ఞానము, ఈశ్వరీయ చదువుపై ఎంత విలువ ఉండేది. మనము కూడా బాబాని ఫాలో చేస్తున్నాము. కావున మనకి కూడా ఈ జ్ఞానము మరియు చదువుపై సంపూర్ణంగా విలువ ఉండాలి. ఏ విధంగా యోగము ఒక ముఖ్యమైన సబ్జెక్టు, అదేవిధంగా జ్ఞానము కూడా ఒక ముఖ్యమైన విషయమే. ఎవరైతే జ్ఞానిగా అవ్వరో వారు యోగిగా కూడా అవ్వలేరు. ఎవరి వద్ద జ్ఞానము యొక్క రసము లేదో, జ్ఞానముపై ఆసక్తి లేదో వారు జ్ఞానం యొక్క సుఖము కూడా పొందలేరు, మురళి యొక్క సుఖము కూడా వారికి లభించదు. కావున ఫాలో ఫాదర్ చేయాలి అంటే మనము చదువులో కూడా ఫుల్ మార్కులు తీసుకోవాలి. జ్ఞానమును చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞానము సద్వివేక నిర్మాణం చేస్తుంది. ఈ జ్ఞానంతో బుద్ధి దివ్యంగా మారుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ జ్ఞానము చేతనే మన బుద్ధి యొక్క నిర్మాణము జరుగుతుంది. మరియు జన్మ జన్మాంతరాలు మన బుద్ధి ఎలా ఉంటుంది అనే దానికి ఆధారము వర్తమానములో జ్ఞాన చింతన, జ్ఞానమును బుద్ధిలో ఇముడ్చుకోవడము, దీనిపైనే ఆధారపడి ఉంటుంది. కావున రండి అందరము జ్ఞానమునకు కూడా ప్రాధాన్యత ఇచ్చి బాబా యొక్క మురళీలను చక్కగా అధ్యయనం చేద్దాము. ఈ మురళీలలో జ్ఞాన ఖజానా నిండి ఉన్నది. అవ్యక్త మురళీలలో మరియు సాకార మురళీలలో కూడా. క్లాసుకి వచ్చి మురళి వినాలి, ఇంకా మరలా మురళి యొక్క స్టడీ అధ్యయనం కూడా చేయాలి. అప్పుడు జ్ఞాన ఖజానా నిండుగా ఉంటుంది. ఆలోచించాల్సిన విషయము లోతుగా చింతన చేయండి. సోదరి సోదరులు అందరూ లౌకిక పరివారమును నడిపించుటకు పగలు రాత్రి ఎంత శ్రమ చేస్తున్నారు. ఉద్యోగము, వ్యాపారము, గృహస్థము, పనులు అన్నింటిలో తినడానికి తీరడం లేదు, నిద్రించేందుకు తీరిక లేదు, పగలు రాత్రి ఒకటి చేస్తున్నాము అంటున్నారు. పిల్లలు కూడా మంచి ఉద్యోగం కావాలి అంటే ఎంత శ్రమ చేస్తున్నారు. చదువు కోసము, కోచింగుల కోసము పగలు రాత్రి అన్ని ఆసక్తులు కూడా వదిలి ఇక చదువులోనే మునిగి ఉంటున్నారు. ఆలోచించండి, బాబా మనకి ఎంత గొప్ప భాగ్యమును ఇస్తున్నారు. 2 యుగాల పాటు ఇక ఏమీ సంపాదించే అవసరం కూడా లేదు, అంత భాగ్యము ఇస్తున్నారు. మరి ఆలోచించండి, సంపాదన కోసం ఎవరైతే శ్రమ చేస్తున్నారో వారు ఈ సంపాదనకి ఎంత విలువని ఇవ్వాలి. 2 యుగాల పాటు ఏమీ సంపాదించే అవసరం ఉండదు. అపార ధన సంపదలు మన వద్ద ఉంటాయి. ఎంత ఇస్తున్నా ఖాళీ అవ్వనంత. వాస్తవంగా 2 యుగాలలో ఎవరికి ఏమీ ఇచ్చే అవసరం ఉండదు. త్రేతాయుగం తరువాత ద్వాపర యుగంలో కూడా అన్ని సహజంగా ప్రాప్తిస్తాయి. మరి ఆలోచించండి, అటువంటి మహనీయ భాగ్యము ప్రాప్తింప చేసుకొనుటకు మనము ఏమి చేస్తున్నాము? అందరూ ఆలోచించండి. ఈ సమయానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, స్వయం శ్రమ చేయకపోతే, సమయం వ్యర్థములోనే పోగొట్టుకుంటే మనకి ప్రాప్తి ఏముంటుంది? మన వద్ద తీరిక లేదు అనకూడదు. ఎవరైతే సమయమును సరిగా మేనేజ్ చేయడం తెలుసుకోరో వారి వద్ద తీరిక ఉండదు. సమయమును వ్యర్థం చేసే వారికి సమయమే మిగలదు. ఇంకా ఎవరైతే కొద్ది పనికి ఎంతో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారో వారికి తీరిక దొరకదు. కావున సమయమును పొదుపు చేయడము తన చేతిలోనే ఉన్నది. అందరికీ తెలిసిన విషయమే. ఏ పనికి ప్రాధాన్యత ఇస్తామో, ఏ పనిలో మనకి ఆసక్తి ఉంటుందో దానికోసము మన వద్ద సమయానికి లోటు ఏమీ ఉండదు. సంగమయుగ సమయానికి సంపూర్ణంగా ప్రాధాన్యత ఇస్తూ మనము పురుషార్థ వేగమును తీవ్రం చేసుకోవాలి. స్వయంలో జ్ఞాన బలము నింపుకోవాలి. అందరికీ చెప్పేదేమనగా కనీసం 16 పవర్ఫుల్ జ్ఞాన పాయింట్స్ విశేషంగా ఒక డైరీలో రాసుకోవాలి. ఒక పేజీకి ఒక పాయింట్. ఆ పాయింట్స్ కూడా
ఆత్మకి సుఖమును ఇచ్చేవి, సంతోషం కలిగించేవి, ఎగిరే కళ్ళలో తీసుకువెళ్లేవి, ఏకాగ్రపరిచేవి, జాగృతపరిచేవి. ఆ పాయింట్స్ రాసుకొని అవి చదువుకుంటూ ఉంటే జ్ఞాన బలము పెరుగుతుంది. ఈ రోజంతా చాలా చక్కగా 5 స్వరూపముల అభ్యాసం చేద్దాము. తన దేవతా స్వరూపము చూడండి. ఎటువంటి దేవతగా ఉండేవారము అంటే ఇలా సర్వగుణ సంపన్నంగా, కాంచన కాయము, ముఖముపై దివ్యత, ధనధాన్యములతో నిండుగా అలా తన దేవతా స్వరూపమును చూడాలి. ఆ తరువాత తన పూజ్య స్వరూపము. మేమే విఘ్న వినాశిగా గణేష్గా ఉండేవారము. అష్టభుజాధారి దేవతగా మాకే పూజ జరిగేది. లేక శ్రీ మహావిష్ణువు రూపంలో అందరూ మమ్మల్నే నమ్మారు. ఇలా తన ఏదో ఒక పూజ్య స్వరూపము ఎదురుగా చూడాలి. విశేషంగా 5 స్వరూపాలలో ఈరోజు ఈ 2 అభ్యాసాలు చేద్దాము. దేవతా స్వరూపము, పూజ్య స్వరూపము గురించి. ఇక ఇలా రోజంతా ఆనందముగా గడుపుదాము. ఓం శాంతి.